హరీష్ రావు గారు మనస్ఫూర్తిగా కేసీఆర్ గారిని కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున ఈ ఆలోచన చేసి ఈ గుడి పునర్నిర్మాణానికి మీరు ఇదంతా చేసినందుకు మేము అభినందిస్తున్నాం. దీంట్లో రాజకీయాలు ఏం లేవు. ఎందుకంటే మీరు కూడా మీరు మంచి పని చేస్తే దాన్ని కూడా అభినందించండి. పొద్దున్న లేస్తే ఫైటింగ్ మోడ్లోకి వచ్చి రోజు ఫైటింగ్ చేయకండి. ఎవరైనా థ్యాంక్ యూ కానీ ఒకటి ఏంటంటే అధ్యక్ష, ఇంకోటి గుడి ప్రారంభోత్సవం ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఇంత పెద్ద ఎత్తున గుడి కట్టారు కదా. గుడి ప్రారంభోత్సవం మాత్రం ముఖ్యమంత్రి గారు వాళ్ళ పార్టీ ఎంపీలు మంత్రులు ఎమ్మెల్యేలు ఒక సైన్యంలాగా పోయి ప్రారంభోత్సవం చేసి, కానీ అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్న ప్రోటోకాల్ ప్రజాస్వామ్యం సొమ్ముతోటి కట్టిన గుడి మాకు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. నేను ఎమ్మెల్యే నాకు లేదు. ఏంటంటే అధ్యక్ష ఒక మాట, హరీష్ రావు గారు మీకు కోపం రావద్దు, కానీ ఆనాటి మీ పరిపాలన రాచరిక పాలన, రాజుల పాలన, ఆ విధంగా మీరు చేసింది. ఆ మాట మీరు ఒప్పుకోవాలి. ఆ విధంగా నేనేం బాధపడ్డా. అరే మా నియోజకవర్గం చిన్నప్పటి నుంచి గుడిపోయేది, నా మున్గోడు నియోజకవర్గం ఉన్న దాంట్లో కనీసం నాకు ఇన్విటేషన్ రాలేదు. అంత పెద్ద ఆ ప్రారంభోత్సవం కూడా అధ్యక్ష, కూడా నాకు తెలిసినంత వరకు ఆ ప్రారంభోత్సవ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఆధ్యాత్మికంగా ఎంతోమంది గురువులని అవసరమైతే ప్రధానమంత్రి మొత్తం తీసుకొచ్చి చేయాల్సిన పని ఆ విధమైన గుడి. కానీ మరి ఎందుకు చేసిండో తొందర మళ్ళీ రావనుకున్నారో ఏమనుకున్నారో టక చేసేసిండు.